గౌరవనీయులు జిల్లాల దేశంలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో మన పార్లమెంట్ అయినటువంటి నాగర్ కర్నూలు అభ్యర్థి రవి గారిని గెలిపించడం కోసం ప్రచారం చేయడానికి మీ అందరి దగ్గర ఈరోజు సారు ఇక్కడనే ఉన్నాడు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నది. మీరు అన్ని చూసిన విషయాలే. మన ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చారు మీకు ఆల్రెడీ తెలిసే. ఎన్ని పింఛన్లు ఉన్నాయి, ఎన్ని కొత్త వచ్చాయి మీకు తెలుసు. ఎన్ని రేషన్ కార్డులు గతంలో కాంగ్రెస్ గతంలో ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి, కానీ కొత్త రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయో మీకు తెలుసు. అదేవిధంగా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో మీకు తెలుసు. ప్రతి ఒక్కరింట్లో షానాయిపల్లి గ్రామంలో సార్ ఈ రేవలి మండలంలో గ్రామం చిన్నది కానీ అత్యధికంగా చదువుకున్న వాళ్ళు షానాయిపల్లి గ్రామంలో చాలా విద్యావంతులు ఉన్నారు. మన షానాయిపల్లి గ్రామం ఎమ్మెల్యేలను కూడా అందించింది. ఎవరు కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అయ్యిండు మన చిన్న గ్రామం నుంచే. అంత చైతన్యం కానీ విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా చైతన్యం ఉన్న మన షానాయిపల్లి గ్రామంలో సపరేటు ఫలానా పార్టీకి ఫలానా గుర్తు చేయండి ఓటు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫలాలు ప్రతి ఒక్కరు తింటున్నారు. ఆ కిందికి పోతే దాదాపు 60-70 ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. అవునా, చాలా మంది ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. చాలా మందికి ఇందిరమ్మ 2009, 2004 ఆ సమయంలో చాలా మందికి భూములు లేని వాళ్ళకి భూములు కూడా వంచింది, అసైన్ భూములు వంచింది. అది మీరు అందరు ఇప్పుడు దున్నుకొని తింటున్నారు. చాలా మంది ఇల్లు వంచింది. రేషన్ కార్డులు కూడా ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డులు అంటూ ఏమీ లేవు.